అన్నీ బాగున్నప్పుడు అందరూ కలిసారు, మెలేశారు, ఎక్కడెక్కడో కలిసినోడు కూడా పలకరించిపోయాడు. పరిస్థితులు తారుమారేసరికి ఒక్కడు కనపట్ల. ఎవడు మాట్లాడే పని లేదు, చుట్టం లేదు, పక్కం లేదు, బంధువు లేదు, హిందువు లేదు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ వచ్చి, ఎక్కడెక్కడో కలిసినోడు కూడా వచ్చి పలకరించిపోతుంటాడు. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మన సొంత వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. ఇంకా వాళ్ళే రోడ్డుకు లాగాలని చూస్తారు. అట్లా అవుతాయి పరిస్థితులు, అట్లా వస్తాయి. బాధలకు ఒక బాధ అయితే, సొంతోళ్ళ ఉండి ఇట్ట చేస్తున్నారు ఏందిరా అని ఇదొక ఏడుపు. ఆదుకోవాల్సిన వాళ్ళు రోడ్డుకు లాగటానికి చూస్తున్నారేంటి? అవమానాల్ని కప్పాల్సిన వాళ్ళు అవమానపరచాలని చూస్తున్నారు. ఇది ఎక్కడి దారుణం రా అని ఇదొక ఏడుపు. కానీ జరిగింది, పరిస్థితులు అట్లా వస్తాయి. అలాంటి వేళ ఓ రోజు కూర్చొని మాట్లాడుకున్నాం. మా అన్నయ్య డబ్బులు తీసి ఇచ్చాడు మా నాన్నకి. మంచి పవర్ఫుల్ పురుగు మందు కొనుక్కొనిరా, పిల్లలు కూడా పోద్దాం, మనం కూడా పోసుకుందాం, మొత్తం పోసుకొని చచ్చిపోదాం. ఎందుకంటే గుళ్ళు తిరిగాం, గోపురాలు తిరిగాం, సిద్ధాంతాలు అయినాయి, మంత్రగాళ్ళు అయిపోయారు, బంధువులు అయిపోయారు, స్నేహితులు అయిపోయారు, అంతా అయిపోయింది. ఇక మనకు దారే లేదు, దిక్కే లేదు, ఇక మనం బయటపడే ఛాన్సే లేదు. రోజు రోజుకి కృషించిపోయి ఈ దరిద్ర గొట్టు బతుకులు ఎందుకు? పోతే పోయిద్దో, కాసేపు కళ్ళు మూసుకున్నామంటే చచ్చిపోతాం. గొడవే లేకుండా పోయిద్ది. ఆ పని చేద్దాంలే, తీసుకుంటా నా నాన్న ఇస్తే. మా నాన్న కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అంతేనంటావా అన్నాడు. ఇంకంతకు మించి వేరే మార్గం లేదు. ఏడుస్తానే, అందరం ఏడుస్తానే. ఈ ఒక్కసారి కాగుదామయ్యా, ఈ ఒక్కసారి కాగుదాం. ఏ దేవుడన్నా దయ చూపిస్తాడేమో అంటాడు. ఇంకెక్కడ దేవుడు నానా? దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే వాడికి ఒక గుండె ఉందా? వాడికి ఒక జాలి, దయ, కనికరం, మమత అనేది ఏమన్నా ఉందా? పొట్ట మార్చుకొని నిలువున ఉపవాసాలుండి పేగులు మలమల మాడిపోతున్నా సరే భక్తి చేశాం. బస్ స్టాండింగ్లో ప్లాట్ఫారాల మీద వండుకున్నాం. పోయి గుళ్ళకి గోపురాలు తిరగంది ఎక్కడ నాన్న? పోంది ఎక్కడ? చేయంది ఎక్కడ? ఎక్కడన్నా దేవుడు ఎక్కడున్నా నాన్న? ఎవరికేం ద్రోహం చేసాం, ఎవరికేం అన్యాయం చేసాం? ఎందుకు మనకి కర్మ పట్టింది? ఎందుకు ఈ గతి పట్టింది? ఎందుకు నాన్న మనం బతకాలి? చచ్చిపోతే పోయింది నాన్న. ఓర్న అందరం ఏడ్చుకుంటా. ఏం చేయాలా? అలాంటి పరిస్థితి, అలాంటి స్థితి వచ్చినప్పుడు ఇంకా నిరీక్షణ ఉంటుందండి ఎవరికైనా? రేపు అనేది ఒకటి ఉందన్న ఆశ ఉంటుందా? లేదు. ఎలాంటి భరోసా లేదు, ఎలాంటి అవకాశం లేదు. మా వాళ్ళలో ఆలోచన పోయింది. మా నాన్న చెప్పిన మాటను బట్టి వాళ్ళు సరే అనే